హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. అందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఈరోజు మనం వీడియోలో పితికిపప్పు అయితే చేసుకోబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకుని ఒక టమాటాని, ఒక ఎర్రగడ్డని, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పెడి దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్ పెట్టుకుని ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 దాకా లవంగాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఎర్రగడ్డ ఇట్లా సన్నగా తరిగేసి వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని, కారం తినే దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కర్రీ కోసం వాటర్ ఎంత కావాలో చూసుకొని పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి కాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు పితికిపప్పు చూపిస్తున్నాను. ఇదైతే నేను చెక్కిడి గింజలతో చేస్తున్న పితికిపప్పు, మీరు కావాలంటే అనప గింజలతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క 1 విజిల్ హై ఫ్లేమ్లో రానివ్వండి, సరిపోతుంది. నేను 2 విజిల్స్ పెట్టాను హై ఫ్లేమ్లో, నాకు కాస్త ఓవర్గా కుక్ అయింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇదైతే మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి సైడ్ డిష్గా వాడుకోవచ్చు. ఈ వీడియోకి ఇంత, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.